మేడారంలో పర్యటించారు మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క. వారికి పూజారులు ఆదివాసీ సాంప్రదాయాలతో ఘనంగా స్వాగతం పలికారు. వనదేవతలకు నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు పొన్నం ప్రభాకర్. అనంతరం మేడారంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బస్టాండ్ను ప్రారంభించారు. జాతరకు 51 కేంద్రాల నుండి దాదాపుగా 4000 బస్సులు నడుపుతామని తెలిపారు. అవసరమైతే మరిన్ని బస్సులను ఏర్పాటు చేస్తామన్నారు. జాతరకు వస్తున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామన్నారు పొన్నం ప్రభాకర్. సారలమ్మ జాతర 2026కు సంబంధించి రవాణా శాఖ తరఫున ఆర్టీసీ బస్సులన్నీ ఉత్తర తెలంగాణ, హైదరాబాద్తో సహా అన్ని ప్రాంతాలు 51 కేంద్రాల నుంచి దాదాపు 4000 బస్సులను ప్రణాళిక చేయడం జరిగింది. రద్దీని దృష్టిలో పెట్టుకొని ఇంకా బస్సుల సంఖ్య పెంచాల్సి వస్తే కూడా ఆర్టీసీ సన్నద్ధంగా ఉంది అనే మాట సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. అదేవిధంగా యథావిధిగా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడ్డ 48 గంటల్లో ఏ విధంగానైతే మహిళలకు ఉచితంగా బస్ ప్రయాణ సౌకర్యం కలగజేసినామో, జాతర సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అక్క చెల్లెలు మహిళలందరూ కూడా సమ్మక్క సారలమ్మ దర్శించుకోవడానికి కూడా ఉచితంగానే ప్రయాణం చేసేటువంటి సౌకర్యాన్ని యథావిధిగా కొనసాగిస్తున్నాం అనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం.